అందరు బువ్వ తిన్నారులా, కొందరు ఇప్పుడే తింటున్నట్టున్నారుగా. అయితారం కాబట్టి ఇంత చికెనో మటనో తెచ్చుకున్నట్టురు. పగటిలి సుత బువ్వే తినుంటారు. మరి పొద్దుగాల కొందరు ఇడ్లీలని, దోశలని, వడలని, పూరీలని ఇట్లా ఎవ్వరికి నచ్చిందా వాళ్ళు తింటారు. మాపటిల్లి అట్లా టైం పాస్కు నములుతానికి మురుకులో చిప్సో బొప్సో చేసుకొని తింటారు, అంతే కదా. కానీ కొన్నొద్దులైతే తిండి తినే తరిక మారుతుండొచ్చుల్లా. ఇడ్లీ బండో దోశ బండో కాదుల్లో, మిల్లెట్ల బండి అంటే చిరుధాన్యాలతో చేసిన చిరుతిండ్లు అమ్ముతారు. అగో జొన్న మురుకులు, బూందీ, లడ్డూలు, దోశల పిండి ఇట్లా తీరొక్కటి ఉన్నాయి. అన్ని సుత చిరుధాన్యాలతో చేసినాయే. గవ్వేం తింటామని అలకగా తీసేసేది మునుపు. కానీ పేయిల తాకత్ పెరుగుతుందని బగ్గ ప్రచారం చేస్తుండే వరకు శితం మంది కొంటుండ్రు. మళ్ళా మనం ఇండ్లలో చేసుకొని తినేటి అన్ని చిరుధాన్యాలతో సుత చేసుకోవచ్చట. మీరు చిరుధాన్యాల్లో మీరు బిర్యానీ చేయొచ్చు, మీరు చిరుధాన్య యూజ్ చేసుకొని మిలెట్ బార్ చేయొచ్చు, చాక్లెట్ చేయొచ్చు, జ్యూస్ చేయొచ్చు. పబ్లిక్ కు మంచి తిండి పెట్టాలని ఆన్లైన్ లో దుకాణం తెరిచిన సుత ఇట్లా బండి మీద పెట్టి పబ్లిక్ దానికి చిరుధాన్యాలు తీసుకుపోతుర్రు అన్నట్టు. ఈ ప్రోడక్ట్స్ మేము చేస్తున్నప్పుడు అవి కస్టమర్స్కి అందాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాము, అమెజాన్లో ఉన్నాము, జియో మార్ట్లో ఉన్నాము, ఓఎన్డీసీలో ఉన్నాము, మా ఓన్ త్రూ వెబ్సైట్ నుంచి కూడా మేము సేల్స్ చేస్తున్నాం. కానీ చాలా మందికి ఫిజికల్గా ఆ ప్రోడక్ట్ని చూసి కొనాలి అనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరన్నా ఈ సొంటి బండి మీద దందా చాలు చేస్తామంటే 5 లక్షలు పెడితే బండితో పాటు స్టాకు ఓ నెల ట్రైనింగ్ సుత ఇస్తారట. రోజుకో జాగల స్టాల్స్ పెట్టి పబ్లిక్ కు ఎరక చెప్తున్నారు పట్నంలా. ఇక వీళ్ళు సుత అంతే, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ముగ్గురు కలిసి మిల్లెట్ల దందా చేస్తున్నారు. ఇంకే బిజినెస్ దొరకలేదా అంటే బిజినెస్ చేయాలంటే చాలా ఉన్నాయి మేడం. మేము వేరే పెట్టి సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఎలాగైనా వెళ్ళచ్చు. కాకపోతే వీటికి కెమికల్ ఫ్రీ ఫుడ్ పబ్లిక్కి పంపించాలనే ఎయిమ్తో మేము ఇది స్టార్ట్ చేసినాం. అట్లాని దళార్ల తన కొనకరారుల్లో సీదా రైతుల తన నుంచే తెచ్చి కడిగి ఆరబెట్టి ప్రాసెస్ చేసినాక ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ప్రొడక్ట్స్ మేము దంతేవాడ నుంచి తీసుకుంటున్నాం, ట్రైబల్ ఏరియా నుంచి. సో దంతేవాడ ట్రైబల్ ఇట్ ఇస్ ఇన్ ద వైజాగ్ సిటీ, మేము నియర్ బై వైజాగ్. సో అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యూర్ ప్రొడక్ట్స్, అక్కడ ఉన్న సాయిల్ ఫెర్టిలిటీ, అక్కడ ఉన్న సాయిల్ ఎనర్జీస్ని యూస్ చేసుకుని అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతాయో వాళ్ళు అవి పండిస్తున్నారు. అవి మేము తీసుకొచ్చి మా స్టోర్లో పొడులు, పచ్చళ్ళు, నూనెలు, రవ్వలు సగులం ఉన్నాయి. ఇట్లా చిరుధాన్యాల దందా చేద్దాం అనుకున్నోళ్లకు పట్నంలో మేనేజ్ అనే సంఘపోలు ట్రైనింగ్ సుతా ఇస్తుర్రట. ఆలోచన చెయ్యిరి మరి.